పాట సంఖ్య 256. లేచి నిలవబడి పాడుకుందాం. పాట సంఖ్య 256. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. గతకాలమునా మన ప్రభు యేసు నూతనాది వేనాలను గతకాలమునా మన ప్రభు యేసు నూతనాది వేనాలను ఖ్యాతిగా నొసగే మనకు ఖ్యాతిగా నొసగే మనకు స్తుతించెదా మేసుని స్తుతించెదా మేసుని నూతనానుభవములతో ఖ్యాతిగా సర్వా శక్తుని నూతనానుభవములతో ఖ్యాతిగా సర్వా శక్తుని. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. రక్షించును మనలను తానేం రక్షించును మనలను తానే సంపూర్ణముగా కాయం సంపూర్ణముగా కాయం. సత్యవంతుడు మన ప్రభువు మాట తప్పని మహారాజు. సత్యవంతుడు మన ప్రభువు మాట తప్పని మహారాజు. మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఎన్ని శోధనలు తానే మనలను విడిపించును. ఎన్ని శోధనలు తానే మనలను విడిపించును. యేసు తన సహాయ
నిత్యము నిలసు మనతో తను పాపవలె ప్రభు కాయం నిత్యము నిలసు మనతో మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. శక్తిమంతుడు మన ప్రభు యేసు నోట్రిల్లాకుండా కాపాడును. శక్తిమంతుడు మన ప్రభు యేసు నోట్రిల్లాకుండా కాపాడును. దోషులను ప్రభువు దోషులను ప్రభువు నిలుపును తన మహిమతో నిలుపును తన మహిమతో తలచుము తన కృప నాను ఎన్నాడు వేడువాడు మన తలచుము తన కృప నాను ఎన్నాడు వేడువాడు మన భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. భక్తులారా మీరు బంధపరచు శత్రువుపై నా భక్తులారా మీరు బంధపరచు శత్రువుపై ప్రభువుపై చాటుడి జయము జగము పై చాటుడి జయము జయము జయమని ప్రభుకే జయము జయమని ప్రభుకే యుగ యుగములు మన ప్రభుకే హల్లెలూయా గీతములతో యుగ యుగములు మన ప్రభుకే హల్లెలూయా గీతములతో మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఎంతమందికి నిద్ర రాలే?
సరే, ఎంతమందికి నిద్ర వచ్చింది? ఒకరోజు ఒక విశ్వాసి నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఏమన్నాడంటే, అన్నా ఎందుకన్నా సండే స్కూల్ పెట్టడం మందిరంలో? మొదటి వర్తమానం ఏం వర్తమానం అంట? ఆదివారం మనకేం వర్తమానం ఉంటుంది పండు? ఆ? మళ్ళా ఆంటీకి కంప్లైంట్ ఇస్తావా? ఆంటీ అన్నీ నన్నే అడుగుతున్నా ఆంటీ అంకులు. ఆ? ఏం ప్రభాస్, ఏం వింటావు ఆదివారం వచ్చానే? సువార్త వింటావా, లేకపోతే బైబిల్ స్టడీ వింటావా, ఆరాధన వర్తమానం వింటావా, బల్ల వర్తమానం వింటావా? నువ్వేం వింటావు అమ్మాయి? బైబిల్ వింటావు. సరే, అయితే అందరు కథలు వింటారు అనమాట. అయితే ఏం వింటాం? మొట్టమొదటి వర్తమానం మనకేముంటుంది? ఆరాధన వర్తమానం. అయితే ఆరాధన వర్తమానము తర్వాత సాధారణంగా మనకేముంటుంది? బల్ల వర్తమానం ఉంటుంది కదా. కాబట్టి బల్ల వర్తమానములో పిల్లలను చేర్చకూడదు అని చాలా మంది అభిప్రాయం. వాస్తవానికి చూస్తే సామెతల గ్రంథములో చాలా స్పష్టంగా రాయించబడింది, బాలుడు నడవలసిన త్రోవ మనం నేర్పించాల. మనం ఎప్పుడు ఏం చెప్తామంటే, బాబు నువ్వు ఇలా నడువు అంటాం. అయితే నువ్వు సరిగా ఉన్నావా లేదా అని మనం ఇంట్లో చెప్తామా? అరే పొద్దున్నే లేచి బైబిల్ చదివినావు అని అడిగే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేయి పైకెత్తండి. కానీ ఏ తల్లిదండ్రులు ఉంటారో చెప్పమంటారా? రే ఇంకొక గంట నిద్రపో అనే తల్లిదండ్రులు ఉంటారు. అర్థమైందండి? దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ మదర్ అండ్ ఫాదర్, we must have the experience of asking the children about the spiritual life. మనము భౌతికంగా చాలా మంచివారమై ఉండొచ్చు, కానీ ఆత్మీయ జీవితానికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? వారిని ఖచ్చితంగా మనము కొన్ని రకాలైన ప్రశ్నలు వేయాలి. అప్పుడే వారి యొక్క ఆత్మీయమైన స్థాయి ఏంటో అన్నది మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ యాజ్ అవర్ యూజువల్ పార్ట్, Book of 1 Corinthians chapter 11 verse 23 to 28. Reading responsibly. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడం చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రభు మనతో మాట్లాడినట్లు. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. ఈ నూతనమైన సంవత్సరములో దేవా, మీ శరీరమునకు సాదృశ్యమైన రొట్టె మా మధ్య ఉంచబడింది, మీ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసము మా మధ్య ఉంచబడి ఉంది. అయితే దేవా, పాలు పొందబోయే మీ ప్రజలమైన మేము నీ వాక్యపు వెలుగులో నా మట్టుకు నేను, మా మట్టుకు మేము మా వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకొని అయోగ్యముగా కాకుండా యోగ్యకరమైన రీతిలో యోగ్యకరమైన వారముగా ఉండి బలను చేరుటకు కృపను అనుగ్రహించండి. అయోగ్య దాసున్నయ్యా దేవా, కేవలం మీ దయ, మీ ప్రజల ప్రార్థన ద్వారా మాత్రమే నిలవబడుతున్నాను. నన్ను కరుణించుము, నాలో మంచిదేది లేదు. అరికాలు మొదలుకొని తల వరకు నాలో ఉన్నదంతా కూడా పాపమే. కడుగుము, పవిత్రపరచమని మీ ప్రజలకు మీరే క్షేమకరమైన సమాధాన వర్తమానం అందిస్తారని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. బల్ల అనగానే మనకేం జ్ఞాపకం వస్తుంది? సాధారణంగా
ప్రభు యొక్క శరీరం. ఏమ్మాయి నీకేం గుర్తొస్తుంది? నాకేం గుర్తొచ్చేది అంకుల్? క్లిబ్బులు గుర్తొచ్చాయి, మా అవ్వాలింటి కాడ ఎగిరింటి గుర్తొచ్చాయి. ఆ ఎందుకు ఇది పెట్టాం పండు? ఆ ఏం లేదు అంకుల్, వాళ్ళు దాటుకోకుండా అంకుల్, ఎవరు యువతలో అవతలికి రాకోకుండా, అవతల యువతలికి రాకోకుండా. ఎందుకు పెట్టాం? మన మందిరంలో ఉన్న వస్తువులకు అన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. లైవ్ కోసం పెట్టినాం ఆడుండేది. లైవ్కి ఏమన్నా ఒక వైరన్ ఉంది దానికి. ఈ స్టాండ్ గురించి కదా, మధ్యలో ఉండే దాని గురించి. ఏం ప్రభాస్, ఎందుకు పెట్టినాం? బలులు అర్పిస్తున్నామా? బా, అయితే రేపు పొద్దున్నే మీ నాన్నకు చెప్పి ఒక మేకపోతే తీసుకొని రా అయితే. రైట్. ఏంటంటది? ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం కదా. కాబట్టి మనం మన జీవితంలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? సాధారణంగా ఇద్దరినే జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి, మనకు మేలు చేసిన వాడిని జ్ఞాపకం చేసుకుంటాం కదా. అన్నా అప్పుల్లో ఉన్నానన్నా, ఒక అన్న వచ్చి ఇంత డబ్బులు ఇచ్చినాడు అంటాం. ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటాం. ఇంకెవరిని గుర్తుపెట్టుకుంటాం? రైట్. ఏంటంట? ఎవరిని? అన్నా మేమేమనలేదన్నా, ఆమె ఇంట్లో ఉండే కసువు అంతా మా ఇంట్లో వేసిందన్న, ఆమెను గుర్తుపెట్టుకుంటాం కదా. మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరినంట? ప్రభువును గుర్తుపెట్టుకోవాలా. నువ్వెవరిని గుర్తుపెట్టుకుంటావు పండు? ప్రభుని. ఆలోచించి మరీ చెప్తున్నావు. కాబట్టి ఒక క్రైస్తవుడవుగా రక్షింపబడిన జనాంగములో ఉన్న నీవు నేను, మనము మన ప్రభును జ్ఞాపకం చేసుకోవాలా. ఇది అందరికీ తెలిసిన మాటే. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రభుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? వాళ్ళేమో డబ్బులు ఇచ్చినారు, ఈమెమో నన్ను తిట్టింది, లేదంటే ఆమె నన్ను కొట్టింది, అందుకు గుర్తుండారు. మరి దేవుడు ఏం చేసినాడు నా కోసం? పండు, ఏం చేశాడు దేవుడు నీకోసం? చికెన్ పంపించినాడా? మంచి తెలివిని పంపించినాడా? ప్రాణం ఇచ్చాడు. ఏమ్మాయి, నేనేం చెప్తాను అంకుల్, ఆడుకుంటాట. కాబట్టి మనం మన జీవితంలో ప్రభు చేసిన గొప్ప మేలు ఎవరు చేయలే. ఎవరన్నా చేసినారా? ఎవ్వరు చేయనిది ప్రభు చేసినాడు. అదేంటంట? తన ప్రాణమునివ్వడం. ఎక్కడ రాయించబడింది ఆ మాట? ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఎక్కడ రాయించబడింది? రెఫరెన్స్ చెప్పాలా? నేను వారానికి ఒకసారన్నా చెప్తా కనీసం. మొదటి పేతురు పత్రిక, ఇప్పుడు చెప్పాలా? ఎన్నో అధ్యాయమమ్మా? ఎన్నో అధ్యాయము? మొదటి పేతురు పత్రిక, బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్స్ 24. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోయించెను. ఉందా మీ బైబిల్లో? మోసికొనెను. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన పర్పసే ఇది. చాలా మంది తెలియక ఏమంటారంటే, తప్పు చేశాడు, కొట్టారండి, తప్పు చేశాడు, సిలువకు అప్పగించారు అని అంటాడు. దేవుడు రాకముందే దేవుడు రావడానికి ఉద్దేశం ఉంది బైబిల్లో కదా. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటారు, అన్నా మన మధ్య దేవుడు లేడుగా. పండు, నీ కాడ దేవుడు ఉన్నాడా? చూపి. లేడుగా, ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తాడు? కాబట్టి బహుశా ప్రభు మన మధ్య లేకపోవచ్చు. అయితే ఆయన మన ముందు ఉంచిన ఒక ఆజ్ఞ ఉంచబడింది కదండి. దేవుడు చెప్పాడు, పాత నిబంధనలో చూస్తే దేవుడు ఒక అధ్యాయం అంతా కూడా ఆజ్ఞలతో రాయించబడతా వచ్చింది. ఏదంట ఆ అధ్యాయము? దేవుడు కేవలం ఆ అధ్యాయంలో ఆజ్ఞలు మాత్రమే రాయించాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంట? మై స్మైలీ,
ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఒకటి చెప్పు, నేర్చుకోవాలా. ఓకేనా? కాబట్టి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే నూతనమైన నిబంధనలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంట? నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై. మరి ప్రభు మన దగ్గర లేడు కదా. చాలా మందికి ప్రశ్నలు ఉంటాయి. అన్న, దేవుడు నా కాడ ఉంటే, దేవుడు నాకు కనబడతా ఉంటే అప్పుడు నాకు దేవుడు జ్ఞాపకానికి వస్తాడు అనే జనాలు ఎక్కువగా ఉన్నారు. దేవుడు మనకు కనబడినా, దేవుడు మన మధ్య లేకపోయినా, అయితే దేవుని యొక్క శరీరమునకు సాదృశ్యమైన ఏముందంట? రొట్టె ఉంది. అలాగే ఆయనను జ్ఞాపకం చేస్తూ ఆయన రక్తానికి సాదృశ్యముగా ఇయ్యబడిన ద్రాక్ష రసం ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ వైన్. సో ఇంగ్లీష్ బైబిల్ వైల్ దే ఆర్ ట్రాన్స్లేటింగ్, దే హ్యావ్ యూజ్డ్ ద వర్డ్ యాజ్ వైన్. కాబట్టి అప్పుడు వాడుతూ ఉన్న వాడుక భాష ఏంటంట? వాళ్ళు ద్రాక్షారసము అన్న దానికి వాళ్ళు ఏం పెట్టారు? వైన్ అని పెట్టారు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు మొట్టమొదటి హెచ్చరిక నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు కోరుకునే ఏకైక మొట్టమొదటి ప్రయారిటీ ఏంటంట? బలం సమీపిస్తా ఉన్నప్పుడు ప్రభు మనకు జ్ఞాపకంలో ఉన్నాడా? ఈ ప్రశ్న ఒకవేళ ప్రభు అడిగాడు అనుకో, రాత్రి బాగా నిద్రపోతాం, 2కో 3కో మీటింగ్ అయిపోయిన తర్వాత. మీటింగ్ అయిపోయిన వెంటనే రాత్రి కలలేకి ప్రభు వచ్చి, ఏం విన్నావమ్మా అని ప్రభు అడిగాడు. ఇంకేం చెప్తావు? ఏం లేదు ప్రభువా. ఏంటి ఇదే జవాబు చెప్పడాక వచ్చేయమ్మా అంటే ఏంది పరిస్థితి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద విజువలైజేషన్ ఆఫ్ డెత్ టు వార్న్ యూ, బట్ ఇట్ ఈస్ జస్ట్ సైన్. నేను మిమ్మల్ని అందరినీ మరణం గురించి చెప్పి నూతన సంవత్సరంలో భయపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ దేవుడు ఏదైనా చేయగలడు అని చెప్పటానికి ఒక నిదర్శనం మాత్రమే ఇది. కాబట్టి బల్లను సమీపిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఏం చేయాలంట? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎట్లా ఆయనను జ్ఞాపకం చేసుకుంటాం? ఏం పండు, ఎట్లా జ్ఞాపకం చేసుకుంటావు దేవుణ్ణి? ఒకవేళ దేవా, బా నా జీవితంలో ఉన్నావయ్యా నీవని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు? ఎలా జ్ఞాపకం చేసుకుంటావు? ప్రార్థన. ఇంకా రైట్, కరెక్ట్ ఆన్సర్. ఏం నవ్వుతావేంది నువ్వు? కలాలి. ఇంకా మనసులోనా? ఇంకా అంతేనా? దేవుణ్ణి ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవచ్చు? ఎలాగో మొట్టమొదటిగా ప్రార్థన చేయడం. ప్రార్థన చేసేటప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేస్తాం? దేవునికి మాత్రమే చేస్తాం. అలా కాకోకుండా ఈడు సచ్చునుగాక, వాడు సచ్చునుగాక, ఈమె దూషింపబడునుగాక, ఆ అమ్మాయి అట్లాంటి ప్రార్థనలు ఎవరైనా చేస్తారా? ఒకవేళ చేసినా కూడా చివరికి ఆమెను చెప్పం. ఒకవేళ మనకు అట్లాంటి దుర్బుద్ధి వచ్చినా కూడా దేవుడు నెరవేర్చాడు కూడా. కాబట్టి ప్రభువును మొట్టమొదటిగా ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన చేసిన కార్యము అసాధారణమైనది. మనుషులు ఎవ్వరు చేయడానికి ఇష్టపడతారా? నేను మీకు చాలాసార్లు చెప్పాను ఒక జరిగిన ఇన్సిడెంట్, మరలా చెప్తున్నా. ఒక రోజు అంట ఒకే ఒక్క కుమార్తె ఉందంట. ఆ ఇంటికి అంతటికి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో రోగం వచ్చి చనిపోయింది. వాళ్ళేంటో వాళ్ళ జేజే ఏడుస్తూ ఉంది. ఏమని ఏడుస్తూ ఉంది ఇప్పుడు చెప్పాలా? నీ బదులు నేను చచ్చింటే బాగుండింది ఏడుస్తుందంట. పాపం దేవుడు చాలా మంచోడు కదండి, వచ్చినాడంట. సర్లే అమ్మా నువ్వు చచ్చిపో, ఆ పాపను బ్రతికిస్తా అన్నాడంట. నేనేంటికి చేస్తానిందంట. అలా ఉంటుంది మన థియరీస్. కాబట్టి ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం, ఆయన కలువరి సిలువలో వేలాడదీయబడతా ఉన్న ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆయన తన జీవితంలో భౌతికంగా పొందిన గాయాల కంటే కూడా అవేంటంటే మానసికంగా పొందిన గాయాలే ఎక్కువ. చాలా మంది ఏమంటారంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారి శరీరంలో 5,000కు పైగా గాయాలు ఉన్నాయి, అయితే కనబడేవి 5. ఇప్పుడు చెప్పాలా ఏంటనేవి? యేసుక్రీస్తు ప్రభు వారి గాయాలు ఎన్ని, అవి ఏవి? మీకే క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? చేతులకి మేకులు, తలకు ముండ్ల కిరీటం, రైట్. ఇంకా కొరడాతో కొట్టడం, వీపు దున్నబడటం, అదంతా ఓకే. ఇంకా
గుహలో బంధించినారా యేసయ్యను? నువ్వు చూసినావా? కాళ్ళకి మేకులు, ఇంకా బల్లెముతో ప్రక్కన బొడిచ. ఇవి బాహ్యంగా కనపడే 5 గాయాలు లేదా పంచ గాయాలు. మరి మానసికంగా చూస్తే గనక యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ దృశ్యము జ్ఞాపకం వచ్చినప్పుడు మనకేం గుర్తు రావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు పొందిన బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన గాయాలు కాదు. ఏంటంటే ఏం జ్ఞాపకం రావాలా? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద 3.5 సంవత్సరం ఉన్నాడు పరిచర్యలో. ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరం పరిచర్య చేస్తే 3.5 సంవత్సరంలో ఒక్కరికైనా హాని చేసినాడా? ఏం పండు, నువ్వైతే ఏం చేస్తావు? ఉదయం లేస్తానే ఒకవేళ మమ్మీ చెప్పింది, అరే నీళ్ళు అంటే నీ మకానికి నీళ్ళు ఇవ్వాలని అనవా? అంటావనవా? నిజం చెప్పురా బాబు, మెమ్మీడే ఉంది అంటావనవా? చూడు ఒప్పేసుకుంటాడు. కాబట్టి మనం ఏ దానికైనా సరే తిరస్కారం. కానీ ప్రభు తన జీవితంలో 3.5 సంవత్సర పరిచర్య కాలంలో ఏ ఒక్కరికి కూడా హాని చేయలే. నెంబర్ 1. నెంబర్ 2, ఆ స్టేట్మెంట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మేలులు పొందుకున్న వాళ్ళు కనీసం 10,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. మరలా చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మేలులు పొందుకున్న వారు కనీసం 10,000 మంది కంటే పైనే ఉన్నారు. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం చెప్తా ఉంటే ఎంతమంది వచ్చారంట ఆ మీటింగ్కు? 5,000 మంది పురుషులు మాత్రమే. స్త్రీల గురించి లెక్కింపబడలా, పిల్లల గురించి లెక్కింపబడలా. అట్లాంటి సందర్భములు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? అందరూ ఏమమ్మా వాక్యం విన్నారు కదా, పస్తు బోండి అన్నాడా? ఏమన్నాడు? వారికి ఆహారం వడ్డించాడు ఆయన. కాబట్టి ఆయన ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు. కానీ చివరికి వచ్చే తలకి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో వేలాడదీయబడతా ఉన్నప్పుడు బైబిల్లో రాయించబడిన మాటలు చూస్తే ఏ ఒక్కరికైనా ఒళ్ళు గొగ్గిర్లు అవ్వాల్సిందే. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో వేలాడదీయబడతా ఉంటే ఆయనను గురించి విమర్శలే ఎక్కువ వచ్చినాయంట. ఏం విమర్శించారు? మొదటిగా అన్నారు, దేవుడు అయితే బయటికి రారా అన్నాడు. ఏంటంట? దేవుడు అయితే బయటికి రారా. రెండోది ఏమన్నారు? అరే వీడే కాపాడుకోలేకున్నాడు, వీడేం దేవుడు రా అన్నాడు. ఏంటంట? వీడే కాపాడుకోలేకున్నాడు, వీడేం దేవుడు రా అన్నాడు. ఇవంతా ఒకవైపు అయితే ఆయనను చూసి కొంతమంది అబ్బబ్బా ఏం సాగు చచ్చినాడు రాయుడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, నేను వాటిని విశదీకరించి చెప్తా ఉన్నాను మనకు అర్థమయ్యేటట్లు. ఇంకేంటనా వాని మకానికి ఏముంది అంటే అవహేళన, అవమానము, ఇవన్నీ ఎక్కడ జరుగుతూ ఉన్నాయంట? కలువరి శిలువలో ఆయన వేలాడదీయబడతా ఉంటే ఈ బాహ్య సంబంధమైన గాయములు తన శరీరాన్ని నలిపివేస్తూ ఉంటే ఇంకొక వైపు ఏంటంట? దేవుడు మేలు చేసి కీడు అనుభవించాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఇది గుర్తు రాదు. మనకేం గుర్తు వస్తుంది? అయ్యా యేసయ్య వచ్చినాడు, భూమి మీదకి వచ్చినాడు, భూమి మీద పుట్టినాడు, నా కోసం చచ్చినాడు. ఇదే జీవితం మనది. వాస్తవానికి మనం గుర్తుంచుకోవాల్సింది, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఆయన చేసిన ఆ గంభీరమైన శిలువ కార్యమును జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరైనా చేస్తారా? ఎవరైనా సరే ఇప్పుడు మనం అంటాం, అయ్యో డార్లింగ్ నువ్వంటే నాకు ఎంత ఇష్టం, పారా నిన్ను నడి రోడ్లోకి తీసుకుని వెళ్ళి ఈడ్చి కొడతా అమ్మాయి బదులు అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నాకేం సంబంధం పాయా అంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వెవరో నేనెవరో తెలియదు, కానీ ప్రపంచం అంతటి కోసమై, ప్రపంచములో ఉన్న సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆ కలువరి శిలువలో ఆయన బలియాగముగా చేయబడతా వచ్చాడు. ఇది ప్రేమకేంటంట నిదర్శనం. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, రక్షింపబడి ఉండొచ్చు, నీ జీవితంలో పాప క్షమాపణ అనుభవం కలిగి ఉండొచ్చు. బట్ డూ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిమెంబరింగ్ ద హై మోస్ట్ గాడ్? ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి నీవు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నావా? మా స్నేహితుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? అన్నా, మనం ఎంత అవివేకులం అంటే ₹1 చాక్లెట్ ఇస్తే వాడిని 10 సార్లు పొగుడతామన్నా. ఒక 10 రూపాయలు పెట్టి 5 స్టారో అట్లాంటివి ఇస్తే 10 సార్లు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మనకి ఎన్ని మేలు చేశాడన్నా అన్నాడు అబ్బాయి. ఒక అన్యుడు, ప్రభువుని అంగీకరించలే. ఆ అబ్బాయి వర్షన్లో అబ్బాయి చెప్పాడు. నిజమే కదా? మనం మన జీవితంలో ప్రభువును తప్ప అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం.
ఎన్ని ఉదాహరణలు చెప్పమని చెప్తా నిజ జీవితంలో. ఎప్పుడైనా సరే ఇంట్లోంచి బయటకు పోయేటప్పుడు సిలిండర్ ఆఫ్ చేయకుండా పోయిన స్త్రీలు ఉన్నారా ఎవరన్నా? ఉండరు. ఎందుకు? పొరపాటున పేలితే ఏమవుతుంది? ఇల్లు అయిపోయి, ఉండే ఆస్తులన్నీ అయిపోయి. అదే కాదు, రెండోది ఏంటి? తాళం వెయ్యకోకుండా తాళం వేసినామా లేదా అని 10 సార్లు చెక్ చేయని స్త్రీలు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు ఉండరు. 10 సార్లు చెక్ చేస్తారు. అమ్మా ఎందుకు? ఒకవేళ బీగం వేలేక ఏ దొంగోడు వచ్చి ఉండే ఆ 2 గిన్నెలు ఎత్తపోతాడో కదా. ఎప్పుడైనా సరే మనం మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నామా, దేవా ఆ కలువరి సిలువలో బలియాగముగా నీవు చేయబడతా వచ్చావు. శరీర గాయాలు ఒక లెక్క అయితే, నీ మనసుకు తగిలిన గాయాలు నా పాపముల కొరకై కాదా? మరి నేనెంత పరిశుద్ధంగా జీవించాలా నీ కొరకు? నీవు పరిశుద్ధమైన దేవుడవు, మరి నా జీవితంలో అంత పరిశుద్ధత ఉందా అన్న ప్రశ్న వేసుకుంటామా మనం? వేసుకుంటామా? ఏదో మందిరానికి పోయినాం, అయిపోయింది, పాటలు పాడేటప్పుడు అబ్బా 2 చప్పట్లు కొట్టినాము, వాక్యం చెప్పేటప్పుడు ఏదో 2 మాటలు నోట్స్లో రాసుకున్నాము, ఆ నోట్స్ కూడా మనం తీయం. ఓకేనా? రెండోది, మీటింగ్ అయిపోయింది, ఆమె చెప్పినాం, వెళ్ళిపోయినాం, అంతే. ఒక 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో చనిపోతాము దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి. చనిపోయిన తర్వాత మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఒక్కటే ప్రశ్నిస్తా. మనము మందిరానికి వచ్చి పొరపాటున, నేను చెప్తున్నా, పొరపాటున నరకానికి పోయినా ఆ నరకయాతన ఎట్లుంటుందో లైవ్లో చూపించినట్లు ఉంటుంది. పక్కనోడు అంటాడు ఏమని తెలుసా? ఏం బైబిల్ పట్టుకోపోయినాడు రైడు, వాడు ఆడంటాడు, వాడు పరలోకంలో కాదు, వాడు కూడా మన పక్క గదిలోనే ఉంటాడు, పాతాళంలో. ఏందనుకున్నావు? బైబిల్ ఏం నువ్వు బైబిల్ పట్టుకోపోయినావే, నువ్వెట్టొచ్చినావు అమ్మాయి అని అంటే ఏడ మకం పెట్టుకుంటావు? ఈ ప్రశ్నలు మనకే. ఈ ప్రశ్నలు అడిగినప్పుడు మన పక్కనున్నాడు, అప్పుడు ప్రభు ప్రేమ గుర్తొస్తాయి మనకు. తెలుసా? దేవా ఎంత పరిశుద్ధమైన దేవుడవు నీవు, నా కొరకై కదా నువ్వు అవమానపరచబడతా వచ్చింది. ఆకాశమును భూమిని, భూమి మీద ఉన్న సర్వ సృష్టిని నోటి వాక్కు చేత కలగజేసిన దేవుడవు. ఆ సిలువ నుంచి తప్పించుకోవడం పెద్ద సమస్యనా? కాదుగా. కానీ మౌనము వహించింది కేవలం నా పాపము నుంచి నన్ను విడిపించడం కోసమై కాదా అని. అప్పుడు ఏమైతుందంట? వి విల్ రియలైజ్ కదా. జ్ఞాపకం చేసుకో ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరు, ఆ దినం రాకముందే. ఏ దినమంట? మనం మన జీవితంలో పాడైపోయి పతనమైపోయి మన జీవిత అంతమందు ఆ పాతాళంలో పడిపోయి మన ఆత్మ ఏంటంట క్షీణిల్లుతూ ఇతరుల వలన అవమానపరచబడుతూ ఉండే దినం రాకముందే ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలా. ఆ మాట మనకు అర్థం అవ్వాలనే ప్రసంగి 12:1 ఒక మాట రాయించబడి ఉంటుంది. ఏంటి? దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు, దినములు రాకముందే నీ బాల్య దినములైందే. ఎప్పుడంట? చిన్నపిల్లలకే వాక్యం. మనం అనుకుంటాం పెద్దోళ్ళకంటే, పెద్దోళ్ళకి ఎవరు వాక్యం చెప్పాల్సిన పనేలే. అర్థమైందండి? ఎవరైనా ఈ చేత్తో తినే పెద్దోళ్ళు ఉన్నారా? ఈ చేత్తో తింటారా? తినరు కదా. తెలుసు మనకు మంచేదో చెడేదో తెలుసు. కాబట్టి మీకు ఎవ్వరికి వాక్యం బోధించాల్సిన పనిలే, వీళ్ళకే కావాల్సింది. మెయిన్ ఫస్ట్ వరుసలో కూర్చున్న వాళ్ళకే. వాళ్ళు తెలుసుకున్నారనుకో, నెక్స్ట్ తరానికి ఏం చేస్తారంట? వాళ్ళు చెప్తారు వాళ్ళు నేర్చుకున్నది. కాబట్టి బలం సమీపిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఇప్పుడు చెప్పాలా మీరు? ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఆ కలువరి సిలువలో ఆయన పడిన వేదన, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఆ కలువరి సిలువలో ఆయన మనస్సుకు తగిలిన గాయాలు, ఆ అవమానము, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే రక్షణ అన్నది ఊరికనే వచ్చింది కాబట్టి విలువ తెలియట్లా. ఒక యవనస్తుడు అన్నాడు, అన్నా మనోళ్ళకి మనం క్రైస్తవులు అంటాం కానీ పుట్టు క్రైస్తవుల వల్లే సుగము క్రైస్తవులకు అవమానం వస్తుందన్న. కారణం ఏంటంటే మనకు రక్షణ అనేది ఉచితం అన్నా, దేవుడిచ్చింది. వీడు పాపం చేస్తాడు, రాత్రి పండుకునేటప్పుడు దేవా నా పాపం క్షమించంటాడు. ఈయనలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలదన్నా. ప్రభు గార్చిన ఆ అమూల్యమైన కలువరి సిలువ రక్తం అనేకులకు విలువ తెలియకుండా పోవడానికి అని అన్నాడు కదా. ఆ జాబితాలోనికి నీవు నేను రాకుండా జాగ్రత్త పడాలా. కాబట్టి ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, మొట్టమొదటిగా బలం సమీపిస్తూ ఉన్నప్పుడు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. రండి 2వ అనుభవంలోనికి వెళ్దాం.
రెండవ అనుభవం 1 కొరింథీ 11:26 ఏముంది? ఆయన మరణమును ప్రచురించుము అన్న మాట ఉంటుంది. చదవండి ఒకసారి 11:26 వచ్చిన 1 కొరింథీ. ఆ, ఆ, ఆ. దేన్ని ప్రచురిస్తామంట? ఆయన మరణము. ప్రొక్లమేషన్ ఇంగ్లీష్ బైబిల్లో రాయించబడిన మాట. ప్రచురించడం లేదా ప్రకటించడం. ఏంటంట? ప్రకటించడం. మనం మన జీవితములో ఎవరిని ప్రకటించాలంట? ప్రభువును ప్రకటించాలా. ఎట్లా ప్రకటించాలా? సువార్త చెప్పలేకపోవచ్చు. ఏం చేయొచ్చంట? నీ జీవితాన్ని మార్చి చూపించాలా. ఎలా చూపించాలా? పక్కనోడు ఎవడైనా నీ నాశనం కొరకై ప్రయాసపడినాడు అనుకో, అని కొరకు ఏం చేయాలా? ఏం చేయాలా పండు? ప్రార్థన చేయాలా. ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా, వాడు నన్ను కొట్టినాడు, నేను వాడిని కొట్టేటట్టు శక్తి ఇయ్యి అని ప్రార్థన చేయాలి కదా. అంతే కదా. మనం అదే అట్లుంటది కదా. అట్లాంటి ఆలోచన కాదు. ఎట్లాంటి ఆలోచన అంట? ప్రభువా, వాడిని కరుణించు తండ్రి అని ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. స్టెఫెను తన జీవితంలో తనను రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే స్టెఫెన్ చేసిన ప్రార్థన ఏంటంట? అది యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే మాట పలికినారు. ఏం వేరే మాట పలకచ్చుగా, అనొచ్చుగా? ఆ కలువరి శిలువలో నేను అవమానపరచబడతా ఉంటే, తండ్రి వీరిని ఒక్క క్షణములో నాశనము చేయలేవా? నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు, ఈ బుద్ధిహీనులైన ఈ ప్రజలు, ఈ మూర్ఖపు తరము చూచున్నట్టు నీ శక్తి ఏంటో నిరూపించు అని అనొచ్చుగా. ప్రభు అనలా. ఎందుకనలా? ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. నెంబర్ 2, ప్రొక్లమేషన్. ఆయన మరణమును, ఆయన జననమును, ఆయన పునరుత్థానమును ఏం చేయాలంట? ప్రకటించాలి. ఏమని ప్రకటించాలా? ఎవరు ప్రకటించినారు మనకంటే ముందు? ఎవరు ప్రకటించారు? ఆ అమ్మాయికి వచ్చేది కూడా ఆవలింపోయింది. ఏం పండు? ఎవరు ప్రకటించినారు? గొర్రెలకు ఎవరంట సువార్త చెప్పింది? గాబ్రియేలు. ఎవరా గాబ్రియేలు? అది కావాలా ఫస్ట్. గాబ్రియేలు ఎవరంట? దేవదూత. వాళ్ళు మనకంటే ముందు సువార్త చెప్పినారు. ఏమని చెప్పింది గాబ్రియేలు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి, ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువార్తమానం. మన వాళ్ళకు ఒకవేళ పొరపాటున సువార్త చెప్పండి అంటే, సువార్త తప్ప అన్ని చెప్తారు. ఏంటంట? సువార్త తప్ప అన్ని చెప్తాం. మనం కూడా అంతే కదా. మనం మన జీవితంలో అయ్యా సువార్త చెప్పయ్యా అంటే, అన్న ఏందన్న సువార్త? ఏంది సువార్త? దేవదూతలు ఏం చేశారంట? గొర్రెల కాపర్లకు అర్థమయ్యే విధానంలో చెప్పారు సింపుల్గా. ఏమని? అయ్యా మీ కొరకు ఒక రక్షకుడు పుట్టినాడు. ఎక్కడున్నాడు? పలానా చోటు ఉన్నాడు. ఎక్కడ పరుండబెట్టినాడు చెప్పినాడు, వెళ్ళిపోయినాడు. అంతే. మనం ఏం చేస్తాం? సువార్త అంటే అయ్యో అయ్యో ఏదో చెప్తాం కదా. డూ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రొక్లెమింగ్? మనం మన జీవితంలో ఆ క్రీస్తును ప్రకటిస్తున్నామా? మన జీవితం ద్వారా, మనము జీవించే జీవన విధానము ద్వారా మనము ఏది చేసినా, బైబిల్లో రాయించబడింది, మీరు ఏది చేసినను, మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరేది చేసినను ఎవరి కోసం అంట చేయాల్సింది? దేవుని కోసం చేయాలి. మనం ఎవరి కోసం చేస్తాం? మన కోసం చేస్తాం కదా. ఉదయాన్నే ఏం చేసామంటే, అన్న కడుపు నిండా తిన్నా. మధ్యాహ్నం ఏం చేసినా కడుపు నిండా తిన్నా. రాత్రి ఏం చేశానంటే కడుపు నిండా తిన్నామన్నా. అంటే ఎవరి కోసం పని చేస్తున్నాం? మనం మన కడుపు కోసం పని చేస్తున్నాం ఇండైరెక్ట్లీ. ఇదేనా ప్రభు మన నుంచి ఆశించేది? ఇలాగుండి మనం బలలో పాలు పొందితే మనకు యోగ్యత ఉన్నట్లేనా? మన ఎగ్జామ్ పెట్టాం, మెరిట్ ఏమి ఇచ్చాం? కనీసం 7 మార్కులు రావాలి 10 కన్నాం. అన్న నాకు 6 వచ్చినాయి, ఎవరికి రాలే 6 అన్నామనుకో, అది మెరిటా? కాదు. అన్న అందరూ అయోగ్యులే అన్న ఇడు ఉండేది అని అంటే, అందరు అయోగ్యులని పాలు పొందమని కాదు దాని అర్థం. ఏంటంట? సరి చేసుకోమని అర్థం. కాబట్టి ప్రొక్లిమేషన్ నెంబర్ 1, we must have the experience of remembering our Lord who is suffered for our sins. మనం మన జీవితంలో మొట్టమొదటిగా దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన మన కొరకై పొందిన ఆ కలువరి శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా. రెండవది ఏంటంట? రెండవది ఆయన మరణ, జనన, పునరుత్థానమును గురించి ప్రకటించాల. అదే సువార్త. మనం ఏమనుకుంటాం సువార్త అంటే? ఏం పండు సువార్త అంటే ఏంది?
వాట్ అన్ ఎక్స్పీరియన్స్. సువార్త అంటే ఏంటంట? మంచి వార్త. కాబట్టి మనం మన జీవితంలో రెండవది ఏంటి? ఆయన ఆ, మరణ ఆయన జనన మరణ పునరుత్థానం ఏం చేయాలి? మనము ప్రకటించాలి. మూడవదిగా ఎవరయ్యా ఈ బలను సమీపించడానికి యోగ్యులు లేదా అర్హులు అంటే ఎవరైతే ప్రభుతో సహవాసము చేస్తారో. మన సహవాసం ఎవరితో ఉంటది? ఆ ఎవరితో ఉండాలనల్లా, ఎవరితో ఉంది అంటున్నా. ఎవరితో ఉంది? సెల్ ఫోన్తో ఉంది, టీవీతో ఉంది, పక్కింటోళ్ళతో ఉంది, కానీ ప్రభుతో లేదు కదా. ప్రభుతో స్నేహం ఉందా? ప్రభు స్నేహితుడు ఒకరు చెప్పండిరా మీ ఇద్దరిలో. యేసయ్య నా ఫ్రెండు అని బైబిల్లో చెప్పాడు. ఏమంకుల్ తెలంగాణ పోయిన అంకుల్ ఏం గుర్తున్నావు అంకుల్? ఆటి చెప్తాను అంకుల్, ఏం తినింది? యేసయ్య ఎవరికి ఫ్రెండ్? ఆడుండే వాళ్ళు కూడా చెప్పచ్చు, ఆ లాస్ట్లో ఉండేవాళ్ళు మీరు ముగ్గురు మంచోళ్ళక. ఇంకా ఒక వ్యక్తిని పట్టుకొని ఈయన నా స్నేహితుడు అన్నాడు దేవుడు. ఎవరంట ఆయన? అబ్రహాము. స్టార్టింగ్లో ఎవరు వచ్చారు మనకు? అబ్రహాం. ఒక్క పర్సనే చెప్పమంది, లిస్ట్ అంతా ఇవ్వమని చెప్పలా. కాబట్టి అబ్రహాముతో దేవుడు అన్న మాట ఏంటి? అబ్రహామును పరిచయం ఎలా చేశాడంట? నా స్నేహితుడైనా అబ్రహాం. మనం చెప్తాం, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే నీకు ఫోన్ చేసినాడా బాగుండవు రబ్బీ అని, అప్పుడు నువ్వు గ్రేట్. అర్థమైందా? చాలా మంది అంటారు, అయ్యో అన్న నువ్వు మాకు ఏమంటారు నిజంగా ఫేవరెట్ పర్సన్ అంటారు. ఎప్పుడు వాళ్ళు మనకు ఫేవరెట్ లేదా నేను వాళ్ళకు ఫేవరెట్ అంటే వాళ్ళు ప్రతి విషయాన్ని ఏం చేయాలి? నాతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడంట ఆ ఆది కాండంలో చూస్తే ప్రతి విషయము దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాముకి ఏమేం చెప్పాడు పండు? ఏమేం చెప్పినాడు అంకుల్? మంచిగా మటన్ కోయమన్నాడు కదా, నాకు పెట్టని చెప్పినాడు. అదే కదా చెప్పింది? అది కాదా? అదే చెప్పింది, అదేనా కదా? కదా. మరేం చెప్పాడు అబ్రహాముకు? జరగబోయే ఒక సంగతి చెప్పినాడు. జరగబోయే ఒక సంగతి. ఏ సంగతి అది? సొదొమ గొమొర పట్టణముల యొక్క నాశనం. అబ్రాహామును పిలిచాడయ్యా, అబ్రాహాము నేను నీ దగ్గర ఈ సంగతి ఎట్లా చెప్పకుండా ఉంటా, ఎట్లా దాచుతా అని ఏమన్నాడు? ఆ సంగతి చెప్పాడు. అయ్యా ఇది పరిస్థితి, సొదొమ గొమొర పట్టణములు ఏమైపోతున్నాయి, నేను వాటిని నాశనం చేయబోతున్నాను అని అన్నాడు కదా. కాబట్టి మూడవదిగా మన స్నేహం, మన సహవాసం ఎవరితో ఉండాలా? దేవునితో ఉండాలా. ఎట్లా పెంచుకోవాలా మనం మరి మన సహవాసాన్ని దేవునితో? ప్రార్థన చేయాలా, బైబిల్ చదవాలి, ఇంకా 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 చెప్పాలా? ఆప్షన్స్ చెప్పాలి, ఏబిసిడి మాత్రమే కాదు, అవన్నీ దాని కిందికే. మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలి ముందు? సరే, ఇప్పుడు ఇందాక ఆంటీ ఏం చెప్పింది? ఒక కుక్కతో ఎవరు మాట్లాడతారంట? కుక్కే మాట్లాడతాయి. అట్లాగా మనం కూడా దేవునితో స్నేహం చేయాలంటే మనకేముండాలా? దేవుని లాంటి లక్షణాలే ఉండాలి. ఏ లక్షణాలంట? దేవుని లాంటి లక్షణాలే. కాబట్టి మనం మన జీవితంలో ఈ మూడవ అనుభవం ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం అంట? దేవునితో సహవాసం. ఇది మూడవ మెట్టు. మనం బలం సమీపిస్తూ ఉన్నప్పుడు పరీక్షించుకోవాలా. మొట్టమొదటిది ఏంటంట? మొదటిది చెప్పండి, ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం. రెండవది ఏంటంట? ఆయన మరణమును ప్రచురించడం. మూడవది దేవునితో సహవాసము కలిగి ఉండటం. రండి నాలుగవది ఏంటంట? 11:27-28 రాయించబడి ఉంటుంది. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే మనల్ని మనమే పరీక్షించుకోవడం. ఏం దేవుడు చెప్పచ్చు కదా పక్కన వాళ్ళకి, అయ్యా భార్యను భర్త పరీక్షించితే బాగుంటుందంటే ఇన్ని లోపాలు చెప్తాడు కదా. ఇప్పుడు ఒకవేళ అదే అవకాశం భార్యకి ఇస్తే ఇన్ని చెప్తుంది. ఇంకా అవును ప్రభా నీకేం తెలుసు, ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చే తల్లికి ఏమమ్మా ఎట్లా తింటారు ఏం కథ అంటే, అయ్యో ప్రభా నీకు తెలీదా, ఈమె ఇచ్చింది, నువ్వు నాకు ఇచ్చినావు కదా, ఈమె ఇచ్చింది. ఎవరంట ఆమె?
హవ్వ. కాబట్టి మనం చూస్తే ఏం దేవుడు నేర్పిస్తా ఉన్నాడంటే, బలను సమీపించడానికి 4వ అర్హత మన జీవితంలో స్వపరీక్ష. పరీక్షించుకోవాలా అన్ని విషయాలు, ఒకటే కాదు. ఎలా ఉంది మన జీవితం, మనం మాట్లాడే మాటలు, మనం దేవునితో ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం, బైబిల్ చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, దేవుని మందిరానికి ఎట్టి పరిస్థితులలో అయినా వెళ్తున్నామా అని ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. అట్లా మనం పరీక్షించుకోలేదనుకో, మనం ఎక్కడ ఉంటాం? అయోగ్యులమే. మనం బలలో చేయవచ్చు, కానీ ఎవరిని మోసం చేయలేమంట? దేవుని మోసం చేయలేం. అలా అయోగ్యంగా పాలు పొందిన ప్రతిసారి మనకు శిక్షలు వస్తాయి, అది మనకు తెలియదు. ఏం చేస్తారంట? అట్లాంటివి అన్ని కూడా మనకి శిక్షలను కొని తీసుకొని వస్తాయి. 4 విషయాలు చెప్పాను, ఒక్కసారి మరలా చెప్తే బాగుంటుంది. మొట్టమొదటి విషయం ఏంటంట? ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం. రెండవది ప్రభువును గురించి చెప్పడం, లేదా ఆయన యొక్క జనన మరణ పునరుత్థానమును ప్రకటించడం. మూడవది ఆయనతో సహవాసం చేయడం. 4వది పరీక్షించుకోవడం, మనలను మనము పరీక్షించుకోవడం. కాబట్టి ఇంకొక మాట చెప్పి నేను ముందుకు సాగడానికి ఇష్టపడతా ఉన్నా. ఐదవది ఏంటంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. ఏంటంట? పండు చెప్పాలా ఏంటి? పలకాలా? మీకు పలకడం రాదు కదా, మీకేం చేస్తారు? పోయమ్స్ ఉంటాయి. పోయమ్స్ ఏం చేయాలంట? మీరు రిసైడ్ చేయాలి. అంటే ఏంటి? పలుకుతా 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 ఒక రోజుకి ఏమవుతుంది? మీ నోట్లో ఉండిపోతుంది, అంతే. అవునా కదా? ఇవి కూడా అంతే. చాలా పదాలు మీరు నమ్ముతారో నమ్మరో, నేను పరిచర్యకు వచ్చే అంతవరకు కూడా కొన్నిసార్లు కొన్ని పదాలు బైబిల్లో ఉండేటి స్పష్టంగా పలికేవాడని కాను. అండ్ రెండవది, నా బైబిల్ రీడింగ్ ఎలా ఉంటుందంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ లెక్క వెళ్ళిపోయేవాడిని ముందు. అట్లా చదివేవాడిని. ఆదేం దేవుడు అట్లా పోతున్నా, అడికి అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అందుకు. కానీ దాని తర్వాత పరిచర్యకు వచ్చిన తర్వాత దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత నేను నేర్చుకున్న తర్వాత నిదానముగా ధ్యానిస్తూ దాన్ని చదివేవాడిని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 5వది కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. ఎవరు చెల్లిస్తారు కృతజ్ఞతాస్తుతి? కీర్తనకారుడు అన్నాడు, అలాగే ఇంకొక వ్యక్తి కూడా అన్నాడు, ఎవరు చెల్లిస్తారు, ఎవరు చెల్లించలేదు అని. ఎవరు చెల్లిస్తా అంట కృతజ్ఞతాస్తుతి? చదువుదామా ఆ మాట? మీకు అందరికీ డౌట్ ఉంది కాబట్టి ఐ వుడ్ లైక్ టు షో ద రెఫరెన్స్. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అంటూ బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 38, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18వ వచనం. ఏందమ్మా అంతా చెప్పిన తర్వాత నువ్వు ఆ వచనం చదువుకుండా చెప్తే ఎట్లా? చదువు, వచనం చదువు, చదవాలా త్వరగా. సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. కృతజ్ఞతాస్తుతి ఎవరు చెల్లిస్తారంట? బ్రతికున్నోళ్ళు చెల్లిస్తారు. మన భాషలో చెప్పాలంటే, పండు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నావా? ఏందంకుల్ పదమే ఇంత ఉంది, దాని అర్థం ఏంది? దేవుడు నీకు ఉదాహరణకి ఒక చాక్లెట్ ఇచ్చాడు అనుకో, ఏం చేయాలా నువ్వు? నోట్లో వేసుకోవాలా? ఏమ్మాయి అంతే కదా, నోట్లో వేసుకున్నాక కరిగిపోయినాక ఇంక అయిపోయి దేవుళ్ళే ఏంలే, అంతే కదా. ఫస్ట్ ఏం చేయాలా? దేవునికి థ్యాంక్స్ చెప్పాలా కదా. కాబట్టి మనం మన జీవితంలో 5వది స్తుతి చెల్లించడం, కృతజ్ఞతాస్తుతి ప్రతి విషయమందు కదా. పిల్లలు లేనప్పుడు కూడా అబ్రహాము దేవుని స్తుతించాడు. ఎక్కడ రాయించబడింది? 18వ అధ్యాయంలో ఉంది, ఆదికాండం. దేవుని దూతలు అబ్రహాము దగ్గరికి వస్తే ఏమన్నాడు అబ్రహాము? ఏంటికి వచ్చినారు మీరేం బుద్ధి ఉందా లేదా? ఏం ఆశీర్వదించడం అని నా కాడికి వచ్చినారు అని అనలా. ఏమన్నాడు? వారికి గొప్ప విందు చేయించాడు. అంతేకాదు, ఆయన ఒక్కడే కాదు, యోబు గ్రంథం 1వ అధ్యాయము. యోబు ఏం చేస్తా వచ్చాడంట? ప్రభువును స్తుతిస్తా వచ్చాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు ఏం కలగాలంట? స్తుతి కలుగునుగాక అన్నాడు. దాని తర్వాత యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఎవరంటైనా ఈయన ఒక రాజు పేరేంటి? హిజ్కియా. ఈయన అంటా ఉన్నాడు ఏమని? మన్ను నిన్ను స్తుతించునా,
నీ సత్యమును గురించి అది వివరించునా. ఇంకో చోట కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈయన కూడా ఏమంటున్నాడంట, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. కాబట్టి 5 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలా బలం సమీపిస్తా ఉన్నప్పుడు. మొదటిది, ప్రభు శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలా. భౌతికపరమైన శ్రమలు బహుశా కొంతసేపే గాయాన్ని కలిగించవచ్చు, కానీ ఆయన మనసుకు కలిగిన ఆ గాయము ఎవ్వరు కూడా ఏం చేయలేరంట, తీర్చలేనిది. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన మనసు గాయపరచబడతా వచ్చింది. మరి దానికి తగినట్లుగా మనం జీవిస్తున్నామా? మనం జీవిస్తున్నామా? ఒకవేళ ప్రభు ప్రశ్నించాడనుకో, ప్రభు ఒకవేళ ఒక షరతు పెట్టింటే, తప్పు చేయని వాడినే నేను ప్రేమిస్తా అని దేవుడు షరతు పెట్టింటే, ప్రతిరోజు బైబిల్ చదివేవాడినే నేను పరలోక రాజ్యం ఇస్తా అని ప్రభు షరతు పెట్టింటే, ప్రతి ఆదివారం మీటింగ్కి వచ్చేవానికే నేను పరలోక రాజ్యం రాసిస్తా అని ప్రభు షరతు పెట్టింటే, ఈ దినాన మనం ఉండేవాళ్ళమా? లేరుగా, ఉండేవాళ్ళం కాదు. దేవుడు ప్రేమించి మనకు తన కృపా కరుణారసమును ఆయన మన మీద ప్రోక్షిస్తూ ఉన్నప్పుడు వ్యర్థపరచుకోవద్దు. ఏం చేయకూడదంట? వ్యర్థపరచుకోవద్దు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నూతనమైన సంవత్సరములో బల్లలోనికి ప్రవేశించడానికి సంసిద్ధపడతా ఉన్నాం. ఈ 5 మెట్లు లేదా ఈ 5 అనుభవము మనం కలిగి ఉన్నామా లేదా ప్రశ్నించుకోవాలా. ప్రభుని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానా? చాలా మంది అంటే, అన్న పని చేసుకునే టైం లేదన్నా, ఇంకా ప్రభుని జ్ఞాపకం చేసుకునేదని. నేను చాలాసార్లు చెప్పాను, మీతో పంచుకున్నా, మళ్ళా చెప్తున్నా. నేను ఇక్కడ పంచుకునే ఎక్కువ మెసేజ్లు దేవుడు నాకు ఎప్పుడు ఇచ్చాడంట? ఎప్పుడు ఇచ్చాడు? నేను బైక్లో జర్నీ చేస్తా ఉంటే దేవుడు నాకు ఈ మెసేజ్లు ఇచ్చాడు. ఎక్కువ మెసేజ్లు. ఎక్కడి నుంచి దేవుడు ఆ తలంపులు తీసుకొని వస్తాడో తెలియదు, కానీ దేవుడు కరెక్ట్గా అవసరమైన మాటలు తీసుకొని వస్తాడు. అంటే ఏంటి అర్థము? అన్నా మీకేమన్నా ఏం పని ఉంది, పొద్దున్న లేచావు, మధ్యాహ్నం తింటావు, రాత్రి పండుకుంటావు కాదు. రోజుకు 16 గంటలు మినిమం వర్క్ ఉంటుంది. మినిమం 16 గంటలు పని కదా. అయినా కూడా ఏం చేయాలా? ప్రభును జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నమ్ముతారు నమ్మరో నాకు తెలిసి ఈ సంవత్సరం అంతటిలో 1-2 రోజులు మినహాయించి ఏ రోజే కానీ బైబిల్ చదవకుండా ఉండాలి. ఎంత పని ఉన్నా కనీసం ఒకవేళ నా పోర్షన్ మర్చిపోతే ఏదో ఒక అధ్యాయం చదివేవాడిని, వచ్చిన తర్వాత మళ్ళీ కంప్లీట్ చేసేవాడిని. ఎన్ని తీర్మానాలు చేసుకుని ఉంటాం మనం. నూతన సంవత్సరం వస్తానే కొంతమంది తీర్మానాలు లెక్కలేనని చేస్తారు. ఏమని తెలుసా? ప్రభా ఇప్పటి నుంచి నీకు ఇచ్చే టైం నీదే కదా. రేపటి నుంచి చూడు ప్రభువా, జనవరి 1 నుంచి రేపు సంవత్సరం అనగా 2026 డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్కి వచ్చే తలికి ఏమైపోయింటది? బైబిల్ అయిపోయింటది. యాడికి? ఆదికాండం 1వ అధ్యాయం 1 కదా. ఏం తీర్మానాలు మనవి? నిలవబడని తీర్మానాలు కదా. ఒక మాటలో చెప్పాలంటే, ఒక అంకుల్ అన్నాడు, క్రైస్తవులమైన మనకు సిగ్గు లేదయ్యా అన్నాడు ఆయన. రోషము సిగ్గు లేదంట మనకి. ఈ దినాల్లో ఎట్లాంటి జనాలు ఉన్నారంటే, ఏలియా వంటి మనుషుడు ఒకడైనా కనపడతాడని ఆయన చూస్తూ ఉన్నాడంట. కానీ మనం ఎట్టున్నాం తెలుసా? అమ్మడబోయే బిలాము లాంటి వాళ్ళంగా ఉన్నాం మనం కదా. బిలాము ప్రవక్త ఏం చేయబడుతూ వచ్చినాడంట? అమ్మేసుకున్నాడు తనను తాను. ఇశ్రాయేలు ప్రజలను శపించడం కోసమై లంచము తీసుకున్న ప్రవక్త. మనం ఏం చేస్తూ ఉన్నాం? మన కడుపు కోసం మనం దేవునికి ఇచ్చే సమయం అమ్ముతా ఉన్నాం కదా. మనం ఏం చేస్తూ ఉన్నాం? మన ఇంట్లో వస్తూ ఉన్న వివిధ రకాలైన కారణాలను బట్టి, సమస్యలను బట్టి ప్రార్థన సమయాన్ని అమ్మేస్తున్నాం కదా. ఎప్పుడైనా సరే, ఏది ఏమైనా సరే, ముందు నా దేవునికి నేను సమయం ఇచ్చిన తర్వాతే నా కుటుంబముకైనా, నా పిల్లలకైనా, నా తల్లిదండ్రులకైనా, నా అత్తమామకైనా, నా భార్యకైనా, నా భర్తకైనా అని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? మన జీవితంలో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు కదా. ఒక్కసారి 5 విషయాలు. ఏ పండు ఏం చేస్తాను? ఏందమ్మా ఏం చెప్తాను? కాబట్టి 5 విషయాలు కదా బల్లం సమీపిస్తా ఉన్నప్పుడు. ఇప్పుడు పండు చెప్తాడు. ఫస్ట్ది ఏంటంట? బల్లం సమీపిస్తా ఉన్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలా? దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. రెండవది, ఆయన మరణమును గురించి ప్రకటించాలా. మూడవది, మన సహవాసం ఎవరితో ఉండాలా? ఏంది అబ్బాయి నవ్వుతాడేంది?
ఎవరితో ఉండాలి మన సహవాసం? దేవునితో. నాలుగోది పరీక్షించుకోవాలి. ఐదవది ప్రభుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఈ 5 అనుభవాలు మనలో ఉన్నాయా లేదా అని పరీక్షించుకొని బల్లను సమీపించదాం. మోకరించండి. దేవుడి మాటలు దీవించును గాక. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. 5 మాటలు, దేవుని మాటలు మనం వింటా వచ్చాం. ఈ 5 అనుభవము మనలో ఉందా లేదా అని పరీక్షించుకోవాలా. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. 5 ఆత్మీయ అనుభవాలు దేవా మీ బల్లను సమీపించక మునుపు నాలో మాలో కలిగి ఉండాలని మీరు కోరుకుంటూ వచ్చారు. అయితే నా మట్టుకు నేను, మా మట్టుకు మేము, నాలో ఈ 5 అనుభవం ఉందా లేదా అన్నది పరీక్షించుకొని బల్లం చేరుటకు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకుని దాన్ని విరిచిది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె. ఎవరు యోగ్యకరంగా ఉన్నారో దయచేసి మీ కుడి హస్తం పైకెత్తి చూపిస్తే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, ఆ కలువరి శిలువలో మీరు కార్చిన అమూల్యమైన కలువరి శిలువ రక్తం నాకు సాదృశ్యంగా ఇవ్వబడిన ద్రాక్షారసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడిచున్నాం తండ్రి. ఆమె. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపించినట్లయితే ప్రభు యొక్క రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసము మీకు అందించబడుతుంది.
ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి యొక్క పర్యామ స్తోత్రమయ్యా. ఎవరు అయోగ్యంగా పాలు పొందారో క్షమించండి, యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయండి. మిగిలిన సమయం దేవునికరంగా ఉంచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. మిగిలిన వారు బైబిల్ పైకెత్తి బైబిల్ పలవ పాడుకుందాం. అశ్రేష్టాంబం గ్రంథములోం చాట చూచినాం ఆదరణయున్నది, సుఖాదు కాంబులోం వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. దయచేసి కూర్చోండి. కూర్చోండి. ఎంతవరకు అని చెప్పాం మీటింగు? 2 అని చెప్పాం కదా. ఓకే, విల్ ఫినిష్ విత్ ఇన్ 15 minutes. ఒక 15 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేద్దాం రండి. దాని కొరకై దేవుడు ఎందుకు వాగ్దానాలు ఇస్తాడు మనకు? కాపీ పేస్ట్. దేవుడు ఎందుకు మనకు వాగ్దానాలు ఇస్తాడంటే 5 గొప్ప తలంపులు ఉన్నాయి. క్లుప్తంగా నేర్చుకుందాం, ఒక 2-3 అన్న కనీసం. మొదటిగా, దేవుడు ఎందుకు మనకు వాగ్దానాలు ఇస్తాడంటే భవిష్యత్తులో జరగబోవేటి దేవుడు ఏం చేస్తాడంట? బయలుపరుస్తాడు. ఏంటంట? భవిష్యత్తులో జరగబోయేటివి దేవుడు బయలుపరుస్తాడు. ఉదాహరణకేంటి? అబ్రహాము జీవితంలో ఆదికాండము 15వ అధ్యాయములో దేవుడు ఒక మాట చెప్తాడు. 13-14 వచనాల్లో. ఆదికాండం 15వ అధ్యాయము 13-14 వచనాల్లో ఒక మాట అంటాడు. ఏమంటాడు? అయ్యా, నీ సంతానము ఎక్కడికి వెళ్తుందంట? ఏ దేశానికి వెళ్తుంది? ఐగుప్తు దేశమునకు. ఏ దేశానికంట పండు? నువ్వు చిన్నది యాడుందని చూస్తాను కదా, చూడా అంటాడు. కాబట్టి ఐగుప్తు దేశమునకు వెళ్తారు. ఎన్ని సంవత్సరాలు ఉంటారంట అక్కడ? 400 ఏండ్లు బానిసలుగా ఉంటారని దేవుడు ముందే చెప్పాడు. ఎవరికి? అబ్రహాముకు కదా. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడంటే మన జీవితంలో అదేమవుతుంది? భవిష్యత్తులో జరగబోతుంది అని నమ్మాలంతే. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానము మన జీవితంలో దేవుడు ఏంటంట అర్థము? నేను నెరవేర్చబోతున్నాను. ఇదో నీకు ఈ విషయంలో ఈ సంఘటన నీకు జరుగుతుంది, ఈ విషయంలో నీకు పలానా విషయం జరుగుతుంది, పలానా ఇబ్బంది నువ్వు ఎదుర్కొంటావని దేవుడు ఏం చేస్తాడు? ముందే చెప్తాడు కదా. కాబట్టి మనం మన జీవితంలో దేవుడు ఒక వాగ్దానం ఇస్తే మన భవిష్యత్తును గురించి దేవుడు ఇస్తున్నాడు అనేది గుర్తుండాలి కదా. కొంతమంది వాగ్దానాలు ఎట్ట తీస్తారంటే ఒకటి తీసుకుని నచ్చకపోతే ఇంకోటి కదా. మాకు ఇట్లా ఉండేది కాదనమాట. ఇంత మృదువుగా చెప్పే సేవకులు లేరు. ముందు చంపకేసి కొట్టి మళ్ళీ మాట్లాడేవాళ్ళు. మేము కమలాపురంలో ఉన్నప్పుడు ఒకవేళ 2 వచ్చినాయనుకో, 2 వస్తే అవి 2 కాదు, వేరేది వాళ్ళు తీసి ఇచ్చిస్తారు నీకు ఇంకోటి.
అట్లా ఉండేది కదా. కాబట్టి మనం మన జీవితంలో అయా నా భవిష్యత్ ఏంటి, వాగ్దానము ఎట్లా మీరు సిద్ధపడి వచ్చారో నాకైతే తెలియదు, కానీ వాగ్దానము తీసుకుంటేటప్పుడు ఆ ముందు రోజు మనం ఎట్లాంటి ప్రార్థన చేయాలంటే, దేవా నా జీవితంలో ఈ కష్టం ఉంది, ఈ ఇబ్బంది ఉంది, నా పిల్లలు నా మాట వినట్లేదు, ఏంటి నా భవిష్యత్తు, వారిని ఎట్లా నేను సిద్ధపరచాలని కొరకై నన్ను నేను ఎట్లా సిద్ధపరచుకోవాలని ఏం చేయాలంట ప్రభుని అడిగితే తప్పకుండా ఒక మార్గము, వాగ్దానం రూపంలో దేవుడు ఒక మార్గం ఇస్తాడు కదా. చాలామంది అంటారు ఇప్పుడు కూడా ఎక్కడైనా కనపడినారనుకో, నాకు వచ్చే మెసేజ్లలో కూడా ఎవరైనా బిలీవర్స్ ఉంటే వాళ్ళు అనేమాట, అన్న మా పిల్లలు మాట వినరన్నా, మీరు చెప్పండి అన్న అంటారు. నేను సింపుల్గా చెప్తా, చెప్పాల్సిన పద్ధతిలో మీరు చెప్పకపోవడం ఒక తప్పక్క. ఇప్పుడు నాలాంటి వాడిని నువ్వు తీసుకొని వెళ్ళి చెప్పమన్నావు అనుకో, అది ఇంకొక పెద్ద తప్పు అవుతుంది. వాళ్ళు ఎట్లా అనుకుంటారు తెలుసా అండి, అప్పుడు పిల్లలు నా గురించి ఏం చెప్పిందో ఆయనకు మా అమ్మ నాకు ఫోన్ చేసి మరీ ఆయన అడుగుతున్నాడు, ఆయన బైబిల్ చదివినావు ప్రార్థన చేసినావు అని. కాబట్టి సి హౌ ద సిచ్యువేషన్స్ వర్ గోయింగ్ ఆన్. మనం మన జీవితంలో దేవుడిచ్చే వాగ్దానము భవిష్యత్తులో ఏమవుతుందంట, మన భవిష్యత్తును నిర్ణయించేది ఒక మాటలో చెప్పాలంటే. రెండవది, వాగ్దానాలు మంచివి వస్తాయి, ఇంకేంటంట చెడ్డవి కూడా వస్తాయి. వస్తాయి రావా? లాస్ట్ ఇయర్ మా నానమ్మకు వచ్చింది, ఏమొచ్చింది, నీవు నిన్ను చాటు చేసేదను అని వాగ్దానం వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా నువ్వు చనిపోతావని. ఆమె చనిపోయింది కూడా, వాగ్దానం ఇచ్చి దేవుడు ఆమెను తీసుకున్నాడు. ఇప్పుడు ఒక సవాలు, చచ్చిపోయేటప్పుడు యేసయ్యను నమ్మిన ఆమెకే ఆ వాగ్దానం వచ్చింటే 10 ఏండ్ల విశ్వాసిని, 20 ఏండ్ల విశ్వాసిని, 30 ఏండ్లు ఉన్నాయన్న నాకు విశ్వాసపు జీవితములో అని రేచల్ చెప్పినట్లు మెసేజ్లు ఏమని ఆత్మీయ గర్వం ఉంటుంది కదా. నీకు నాకు ఆ వాగ్దానం వచ్చి మనం చనిపోతామా? చనిపోగలిగితే నిజంగా మనం ధన్యులం. ఒక మాటలో చెప్పాలంటే, నేను చెప్పాను మా ఇంటిలో ఇప్పటి వరకు జరిగిన భూత్సాపనలో మా నాన్నమ్మ భూత్సాపన ఇట్స్ ఏ హైలైట్. నేను రేచల్తో కూడా అన్నా, పొరపాటు నేను చేస్తే నాకు కూడా అట్లా జరగదని చెప్పిన. ఎటువంటి అన్య సాంప్రదాయాలే లేవు, వాటికి తావే లేదు అసలుకు. చాలా నెమ్మదిగా పోయింది ఆమె, నాకు తెలిసి ఆత్మీయంగా. మరి దేవుడు మమ్మల్ని ఎట్లా తీసుకెళ్తాడో తెలియదు, కానీ అయితే ఆమె జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చి ఆమెను తీసుకుంటూ వచ్చినాడు. కాబట్టి రెండోదిగా, వాగ్దానాలు మంచివి ఉంటాయి, అలాగే వాగ్దానాలు ఏముంటాయంట, కొన్నిసార్లు చెడ్డవి కూడా ఉంటాయి. ఆదికాండంలో చూస్తే 41వ అధ్యాయములో ఒక వాగ్దానం, అలాగే దానియేలు గ్రంథములో 2వ అధ్యాయంలో ఒక వాగ్దానం. అంటే ఏంటి, ఒకటేమో మంచి కోసమై, ఇంకొకటేమో చెడు కోసమై. కాబట్టి రెండవదిగా, మొదటిగేమో భవిష్యత్తులో, అనగా మన భవిష్యత్తులో ఏం జరుగుతుందని చెప్పడం ఈ వాగ్దాన లక్ష్యము. రెండవది, వాగ్దానాల్లో 2 ఉంటాయి. చాలామంది అంటారు కదా, అన్న నాకు మంచి వాగ్దానం రాలేదన్నా, నాకు చెడ్డ వాగ్దానం వచ్చింది అని. అక్కడ మనం చూస్తే బైబిల్లో దేవుడు అన్నాడు మంచి మాటలు ఉన్నాయి, అలాగే ఏముంటాయంటే కొన్ని శిక్షించే మాటలు కూడా ఉంటాయి. కాబట్టి వాగ్దానం తీసుకుంటా ఉన్నప్పుడు అది మన జీవితంలో ఏదేమైనా నెరవేర్చబడాలి అని కోరుకోవాలి. మూడవదిగా చూస్తే, వాగ్దానము చేసిన దేవుడు అబద్ధమాడడు. ఏంటంట, వాగ్దానము చేసిన దేవుడు అబద్ధమాడడు. నిలువెత్తు నిదర్శనం మా అవ్వ. ఆమె ఏం చేసిందంటే, యోబు గ్రంథంలో వాగ్దానం వచ్చిందని ఆ పక్కన పెట్టి మళ్ళా పోయి తీసుకుంది. ఏ వాగ్దానం వచ్చిందంటే సేమ్ వాగ్దానం వచ్చింది, అది పక్కన పెడితే నువ్వు బాగా తీసుకోలేమో అని మా అమ్మ పోయి తెస్తే అదే యోబు గ్రంథమే వచ్చింది. ఇప్పుడు చూడండి, దాని అర్థం ఏంది, దేవుడు ఒక్కసారి ఒక వాగ్దానం ఇచ్చినాడంటే అబద్ధం ఆడడు అని అర్థం. యోబు గ్రంథములో మీరు నమ్ముతారు నమ్మరు, యోబు ఎట్లయితే చిల్ల పెంకుతో గోక్కున్నట్టు అయిపోయిందో ఆ సంవత్సరం ఆమె అంత ఇష్యూ స్టార్ట్ అయింది. ఒక రోజంతా నిద్రపోలే దాదాపు. కాబట్టి దేవుడు ఒకసారి ఒక వాగ్దానం ఇచ్చినాడంటే అది ఏదైనా సరే, నీకు మరణం వస్తా అన్నాడు సిద్ధపడాలి అంతే. అది ఎప్పుడైనా నెరవేర్చబడి 1వ తారీఖే నెరవేర్చబడాలనేం లేదు, అవునా కదండి. దిస్ ఈజ్ నాట్ అన్ అగ్రిమెంట్.
దేవునితో మనమేం అయ్యా నువ్వు నాకు 1వ తారీఖు నెరవేరుస్తా అంటేనే నేను మందిరానికి వస్తాను అనలా మనం. కాబట్టి ఏం చేయాలా? ఎప్పుడైనా రాని, ఎప్పుడైనా అది నెరవేర్చబడని మనం ఏం చేయాలంట? సిద్ధముగా ఉండాలి అంతే. ఒకవేళ దేవుడు అన్నాడు అనుకో, నిశ్చయముగా నీవు మృతుల్లోనికి పోదువు అని అన్నాడు అనుకో, అంటామా? అన్నా నా కోసం ప్రార్థన చేయండి అన్న, 1 రోజు నా వాగ్దానం నెరవేర్చబడాలి అంటామా? అనం. అదే ఒకవేళ దేవుడు వాగ్దానం ఇచ్చా అనుకో, మనకు దేవుడు సంఘ వాగ్దానం ఏమి ఇచ్చాడు? ఎవరు తీసింది సంఘ వాగ్దానం? ప్రభాస్, ఏం వాగ్దానం తీసినావు నువ్వు? ఉం? దేవుడు నిన్ను ఆశీర్వదించును. ఆ మాట వచ్చింది కదా. అదే మాట వస్తే అప్పుడేమంటున్నా, ఆశీర్వాదం అన్నాడు, నా అప్పులో ఉన్న ప్రార్థన చేయండి నా 1వ తారీఖు నెరవేర్చబడాలి. ఎంత సంతోషమో! వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఎప్పుడు అబద్ధం ఆడాయన. మనుషులముగా మనం ఎన్నో అబద్ధాలు ఆడతాం, కానీ దేవుడు మాట తప్పని వాడు. ఆయన ఆ వాగ్దానాన్ని ఏం చేస్తాడంట? మనకి నెరవేరుస్తాడు. ఇది 3వ మాట. 4వది, ఒకసారి దేవుడు ఏదైనా మనకు వాగ్దానం ఇచ్చినాడంటే, ఉదాహరణకి చెప్తానండి. దేవుడు అన్నాడు ఎవరితో? అబ్రహాముతో అన్నాడు. ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు పిల్లల్ని ఇస్తాను అన్నాడు. ఎక్కడ చెప్పాడు ఆ మాట? 12వ అధ్యాయం 75 సంవత్సరాల వయసు కలిగినప్పుడు చెప్పినాడు. ఎప్పుడు నెరవేర్చబడిందంట అది? 25 సంవత్సరాలు పట్టింది ఆ ఒక్క వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేర్చబడటం కోసమై. మనం ఏమనుకుంటుంటే, అయ్యో నా వాగ్దానం నెరవేర్చబడలేదన్నా, నా వాగ్దానం నెరవేర్చబడలేదన్నా. నా వాగ్దానం నెరవేర్చబడింది. నా వాగ్దానం నెరవేర్చబడింది. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే, నేను ఈ ఇయర్ ఫిబ్రవరిలోనే నేను వెళ్ళి లా కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నా. ఫీజు ఎంత తెలుసండి? మేనేజ్మెంట్ కోటాకి వెళ్తే మినిమం 30K నుంచి 1 lakh వరకు ఉంటుంది. మినిమం 30,000 నుంచి ₹1,00,000. అట్లాంటిది దేవుడు సుఖానికి పడగొట్టాడు కదా. ఒకవేళ నేను తొందరపడి ఉంటే ఆ రోజు ఏమైపోయిందో పరిస్థితి, ఎంత కట్టాల్సి వచ్చిందో నా డబ్బులు కదా. నీ కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. వాగ్దానం నెరవేర్చాడు దేవుడు కదా. అట్లాంటివి ఎన్నో చిక్కుల నుంచి ప్రభు నన్ను కాపాడుతూ వచ్చాడు. మరి మన వాగ్దానాలు నెరవేర్చబడలేదంటే మనం ప్రార్థన చేయం చాలాసార్లు కదా. కొంతమంది వాగ్దానాలు ఎలా ఉంటాయంటే, జనవరి 1వ తారీఖు తీసుకుంటాము, ఇంకా అది అసలు ఆ వాగ్దానమే గుర్తుండదు మనకు. ఇంకెప్పుడు దేవుడు నెరవేర్చాలి అది? 4వది ఏంటంట? దేవుడు ఏదైనా చేయగలడు వాగ్దానం ఇస్తే. ఒకవేళ వాగ్దానం ఇచ్చినాడు అనుకో, నేను నీ ఉద్యోగమును మరలా నీకు ఇప్పించేదనని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకో, మన ఉద్యోగం తీసేసే వాడనిండొచ్చు ఏమని యజమానుడు, నీ మకానికి నీకు ఉద్యోగం ఇయ్యని పోరా అన్నాడు అనుకో, అట్లాంటి టోన్తో కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఉద్యోగం ఇప్పిస్తాడు. వాడి దగ్గర ఇప్పిస్తాడు, వాడిని పిలుస్తాడు మన దగ్గరికి. అట్లా ఉంటుంది దేవుని వాగ్దానం. కాబట్టి వాగ్దానాలను మనం ఏం చేస్తాం? చాలా సులువంగా భావిస్తాం. 5వది, ఈ వాగ్దానం అన్నది దేవుడు నిజంగా మనకి ఇస్తా ఉన్న ఏంటంట? గిఫ్ట్. ఏంది పండు గిఫ్ట్ అంటే? తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని కాదు. ఏంటి గిఫ్ట్? దేన్ని గిఫ్ట్ అంటాం? సింపుల్గా చెప్పాలంటే కదా, అంటే ఇచ్చి అడగకుండా ఉండేదాన్ని ఏమంటాం? గిఫ్ట్ అంటాం. కాబట్టి 5వదిగా చూస్తే ఇదేంటంట? దేవుడు మనకిస్తూ ఉన్న గిఫ్ట్. దేవుడు నీకు గిఫ్ట్ ఇచ్చాడని చాలామంది అంటారు. గిఫ్ట్ ఇచ్చినాడా లేదా? సంవత్సరానికి ఒక గిఫ్ట్ వస్తుంది. మరి అవన్నీ ఏం చేస్తాను? ఏందన్నా అంత మాట అన్నావో, ఎన్ని చెత్తబుట్టలు ఉన్నాయి? ఏడున్నాయి? చెత్తబుట్టలు ఉంటాయి కదా. కొంతమంది వాగ్దాలు చినిగిపోయి ఉంటాయి. నేను ఒక ప్రశ్న వేస్తాను. చాలా మంది ఏమంటారంటే, అన్న చిన్న పిల్లలన్నా 500 నోట్ ఇచ్చి చింపేటప్పుడు, బంగారు తల్లిమ్మా చింపమ్మా, ఇంకో నోట్ ఇచ్చామా, ఎంత ప్రేమగా లాగిపెట్టి ముందు ఒకటి బీకుతాం. ఎందుకు? 500 రూపాయలు ఈరోజు కష్టపడి సంపాదించిన అంటే వాగ్దానం నీ దృష్టిలో 500తో కూడా సరితూ కదా. వాగ్దానం ఎంత విలువైనదో బైబిల్లో రాయించబడింది. అది అమూల్యమైనదంట. అంటే విలువ కట్టలేం దానికి. మరి అట్లాంటి దాన్ని చేతిలో పట్టుకొని ఏం కాదులే అంటే ఎంత అవివేకులము. కాబట్టి 5 ప్రధానమైన కారణాలు ఉన్నాయి వాగ్దాన విషయానికి వచ్చినప్పుడు కదా. మొదటిగా ఏంటంట? వాగ్దానము మనకు భవిష్యత్తులో జరగబోయేది బయలుపరుస్తుంది. 2వది, వాగ్దానాలు మంచివి ఉండొచ్చు,
చెడ్డవి కూడా ఉండొచ్చు. అంటే మన జీవితంలో ఎలా జరుగుతాయి అనేది. మూడోది ఏంటంట, వాగ్దానము చేసిన దేవుడు తప్పకుండా అది నెరవేర్చబడుతుంది అంతే. నాలుగోదిగా చూస్తే ఈ వాగ్దానము దేవుడు చేసినాడంటే అది ఖచ్చితంగా ఏం చేస్తారంట, అది ఎంత క్లిష్టమైనదైనా దేవుడు ఆ యొక్క అద్భుతం చేయగలడు అంతే. ఐదవది చివరిది, ఆ వాగ్దానం అన్నది ఏంటంటే దేవుడు మనకి ఇస్తా ఉన్న బహుమానం. కాబట్టి ఇటువంటి వాగ్దానం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలా, ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలా. ఎట్లంట? ప్రార్థనాపూర్వకంగా. నా మటుకు నాకు తెలిసి 3 జీవితాల్లో వాగ్దానాలు వచ్చి చచ్చిపోయారు. 3 జీవితాల్లో. నేను ఆ వయసులో ఉంటా, అంటే ప్రభాస్ వయసులో. పేరు హర్ష అనుకుంటా. అబ్బాయికి దేవుడు వాగ్దానం ఇచ్చి నెక్స్ట్ వీక్ ఆ అబ్బాయి చనిపోతాడు. ఆ సమయంలో అబ్బాయికి ఒక కళ వచ్చింది. సండే స్కూల్లో చెప్పాడు. అంటే నాకు ఒక కళ వచ్చిందంటే అని సండే స్కూల్ టీచర్తో పంచుకున్నాడు. ఆ అబ్బాయి కళలో నిద్రపోతూ ఉన్నాడంట. ఒక రైలు ఆకాశం నుండి భూమి మీదకి వచ్చింది. ఒక రైలు ఆకాశం నుండి భూమి మీదకి వచ్చింది. ఎవరు ఎక్కలే అంటే ఈ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయినారంట. విత్ ఇన్ 1 వీక్లో చనిపోయాడు. ఆ సంవత్సరం ఆ అబ్బాయి వాగ్దానం అదే. కాబట్టి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినా మన జీవితంలో ఏమవుతుందంటే అది నెరవేర్చబడుతుంది. ఆ అబ్బాయికి జనవరి మంత్ ఎండ్లోనో ఫిబ్రవరిలోనో వాగ్దానం నెరవేర్చబడింది. మా నాన్నమ్మకు కూడా అంతే. ఎంత 4 months, 3rd monthలోనే ఆమె చనిపోవాల్సింది. ఒక 15 days దేవుడు ఎక్స్టెన్షన్ చేసినాడు ఆమె మరణాన్ని. కాబట్టి వాగ్దానాలు అన్నవి మరణం కోసమే కాదు, ఆశీర్వాదాల కోసం కూడా వస్తాయి. అయితే మనం ప్రార్థన చేసి తీసుకుంటే అవి పనిచేస్తాయి. మనం ప్రార్థన చేయకుండా, మీరు అనుకోవచ్చు అన్న ప్రార్థన ఎందుకు చేయాలా, ఏమి ప్రార్థన చేయకపోతే వాగ్దానానికి ఏం పవర్ ఉండదా, దేవుని వాక్యం శక్తిహీనమైనదా అని అనుకుంటాం. అయితే దేవుడు పని చేయాలంటే ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మాయి? ఎట్లా చేస్తావు ప్రార్థన? అట తిప్పుతా చేస్తావా? క్లోజ్ చేయది. కాబట్టి మన జీవితంలో వాగ్దానాలు మన ముందు ఉన్నాయి. ప్రార్థనా పూర్వకముగా వాగ్దానాలు తీసుకోవాలి. రెండవది, ఇక్కడున్న మనకే వాగ్దానాలు తీసుకోవాలా. ఎవరి వాగ్దానము వాళ్ళే తీసుకోవాలా. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇంకేంటంట, చనిపోయిన వాళ్ళకు వాగ్దానాలు నెరవేర్చబడు. ఒక ఆయన అన్నాడు, అన్నా మా వాళ్ళు చచ్చిపోయినారు, నువ్వు బైబిల్ చూసి పరలోకంలో ఉన్నాడా పాతాళంలో ఉన్నాడు చూసి చెప్పాలంట. నేనన్నా నా దగ్గర నెట్వర్క్ లేదు అన్నా అని చెప్పిన సింపుల్గా కదా. ఇంకొక ఆయన అన్నాడు, నేను పలానా చోట సంఘం పెడతాను తను, నువ్వు ఒకసారి బైబిల్ తీసి ప్రభుని అడిగి కనుక్కో అనే. బైబిల్ తీర్చానే చెప్పడానికి నేనేమన్నా ప్రవక్తనా? కొన్ని విషయాలు నా జీవితంలో అట్లా జరిగినాయి. నేను అనుకున్న, ప్రభువా ఈరోజు నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడాలా ఈ విషయాల్లో అని అన్నప్పుడు దేవుడు క్యాలెండర్ వాక్యం ద్వారా మాట్లాడినాడు. తర్వాత నా డైలీ పోర్షన్ ద్వారా దేవుడు మాట్లాడినాడు. కొన్ని సందర్భాల్లో నేను బైబిల్ తెరిచిన వెంటనే నాకు సమాధానకరమైన మాటలు వచ్చినాయి. అట్లా దేవుడు మాట్లాడినాడు. అట్లానే అందరి జీవితాల్లో అట్లే జరగాలని ఏమన్నా దేవుడు రాసి పెట్టింటాడా? రాసి పెట్టినాడు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరయ్యా మందిరానికి నువ్వు ఎట్లయ్యా, నువ్వు ఏసయ్యని ఎట్లా నమ్ముకున్నావంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర చెప్తారు. అవునా కదండి? నా జీవితం ఒక చరిత్ర, ఇక్కడ ఉన్న వారిది ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవిత చరిత్ర అంతే. అందరినీ దేవుడు, అయ్యో అందరికి రోగాలను ఇచ్చే దేవుడు ఏం తీసుకురాడు, ఇడికి తెస్తాడు? అట్లా తీసుకురాడు. కాబట్టి మనం అనుకోకూడదు అట్లా. కాబట్టి మన జీవితంలో ఈ వాగ్దానములు విలువైనవి. వాగ్దానములు ఎట్లాంటివంట? విలువైనవి. వాగ్దానములు తీసుకునేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా తీసుకోండి. రెండోది, ఇది బాగలేదు ఇది బాగుంది అని అనుకున్నాం అనుకో, మనకు బాగలేదే నెరవేర్చబడుతుంది. ముందే చెప్తున్నా కదా. 2-3 తీసుకొని ఇది కాకపోతే అది పెట్టుకుందాంలే, అది కాకపోతే అది ఆడిద్దాంలే అనే ఉద్దేశంతో తీసుకోకండి. ఓకేనా? ఇంకా కొంతమంది అంటే ఏదో చేయంలే అని అనుకుంటారు. అది కూడా అశ్రద్ధగా చేయకూడదు. బైబిల్లో రాయించబడింది, యెహోవా పనిని అశ్రద్ధ చేయవాడు ఎవరంట? శాపగ్రస్తుడు. ఇది దేవుని మందిరము. ఈడ ఏదైనా సరే ఎంత విలువహీనమైందైనా కూడా దేవుని దృష్టిలో ఏంటంటే ఇది దేవుని మందిరములో నుంచి వచ్చింది, లేదా దేవుని మందిరములోనికి వచ్చింది అని అర్థమైందండి? కాబట్టి మనం నేర్చుకోవాలి ఈ విషయాలు. మనము నేర్చుకుంటేనే మన పిల్లలకు నేర్పిస్తాం. మనం నేర్చుకుంటేనేంటంట మన పిల్లలకి, ఒక్క మాటలో చెప్పాలంటే
మేము ఒక 80% సిలబస్ మా టీచర్ల దగ్గర నుంచి నేర్చుకుంటే నెక్స్ట్ మేము ఎంత బోధిస్తాం? 60% బోధించేది. 80% నేర్చుకున్నాడు. పండు ఏం చేస్తున్నావు? వర్కౌట్ చేస్తున్నావా? మరి కూర్చో, సిట్ రైట్. అట్లా ఉంటుంది. మనమే క్రమశిక్షణగా నేర్చుకోకుండా ఉంటే మన పిల్లలకి ఏం నేర్పించలేం. మన పిల్లలకి బంగారు పీటలు ఇచ్చినా ఏమిచ్చినా ఏమవుతారంట? వాళ్ళు ప్రభు దగ్గర నుంచి తొలగిపోతారు. నువ్వు ప్రభుని పరిచయం చేసినావు అనుకో, తల్లిదండ్రులను ప్రేమించడం ఎట్లా వాళ్ళకు నేర్పించినట్లయితావు, ఇతరులను ఎట్లా గౌరవించాలో నేర్పించినట్లయితావు. సమాజము నీ కుమార్ని నీ కుమార్తెను బట్టి నీకు గౌరవం ఇస్తుంది. సామెతల గ్రంథంలో రాయించబడి ఉంటుంది ఆ మాట. అవునా కదా? ఏమంది? ఆమె ధన్యురాలంట, ఆమె భర్తను పొగడతారంట. మనం అనుకోవచ్చు ఆ పని చేసి కూలి పని చేసే వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళే మమ్మల్ని గురించి గొప్పగా చెప్పరు. బైబిల్లో భలే చెప్తావు కదన్నా అని అనుకుంటావు. కానీ దేవుడు ఒకరోజు చేయగలడు కదా. కాబట్టి వాగ్దానాలు తీసుకుంటూ ఉన్నప్పుడు నెంబర్ 1 ప్రార్థన చేసి తీసుకోండి. నెంబర్ 2 2-3 తీసుకోవద్దు, ఒకటే తీసుకోండి. మూడోది, ఈ వాగ్దానం బాగలేదని ఇంకోటి తీసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే, మందిరానికి రాని వాళ్ళకు వాగ్దానమే తీయద్దు. కొంతమంది అడుగుతారు, నాకు బాగాలేదక్క, ఈరోజు మీరు చర్చికి పోతాను కదా, ఆడ వాగ్దానం ఇచ్చారు ఎత్తుకొని రక్క అని అన్నారు అనుకో, వద్దు. ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరి భారం వాళ్ళదే. పొరపాటున నువ్వు వాగ్దానం తీసినావు, ఆమెకు ఒకవేళ ఇదే వాగ్దానం వచ్చింది అనుకో, మనుషుల బాధ చూడకుండా నేను నిన్ను తప్పించదని పొరపాటున ఆమె చచ్చిపోయింది అనుకో, మమ్మల్ని ఇద్దరిని అంటారు. దేవునికి కూడా వస్తాయి నిందలు, వద్దు. కాబట్టి ఎవరి వాగ్దానం వాళ్ళే తీసుకోండి. ఎవరైనా రాకోకుండా ఉంటే వాళ్ళకి మళ్ళీ ఆదివారం వరకు కూడా ఇట్లే ఉంటాయి. ఈ మంత్ అంతా కూడా మనం ఏం చేస్తాం, ఇట్లే ఉంటాయి వాగ్దానాలు. కాబట్టి తీసుకోవడానికి అవకాశం ఉంది. మీరు కుటుంబ వాగ్దానం కూడా తీసుకోండి. కుటుంబ వాగ్దానము ఒకసారి నేను తీసుకుంటేనే ఒకరే తీసుకోండి. ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు కుటుంబ వాగ్దానము? ముందు క్లారిటీ ఉండాలా. భార్యనా, భర్తనా, లేకపోతే ఇంట్లో ఉన్నవారా? ఎవరో ఒకరే. అందరు కుటుంబ వాగ్దానాలు కాదు, ఒకరు తీసుకోవాలా. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ప్రార్థన చేస్తాం. లేదనుకో, నీ తీసుకోవాలన్నా అది తీసుకోవాలన్నా అట్లాంటివి వద్దు. కాబట్టి ప్రార్థనాపూర్వకముగా ఈ వాగ్దానాలు తీసుకోవాలి. అప్పుడే అవి ఏం చేస్తాయి? ఎప్పుడైనా నెరవేర్చబడని, వారానికి నెరవేర్చబడిని, ఒక రోజుకే నెరవేర్చబడని, సంవత్సరానికే నెరవేర్చబడిని, 10 ఏళ్లకు నెరవేర్చబడిని. కానీ ఆ వాగ్దానం కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మాత్రం మనదే. ఏం పండు? వాగ్దానం కోసం ఏం చేయాలంట? నువ్వు ఎందుకు చెప్తున్నా అబ్బాయి? విననప్పుడే నేను అడిగేది. ఇప్పుడు ఎవరు వినకుంటే బాగా అబ్జర్వ్ చేయి. ఈ అమ్మాయి అట్లా తిరిగేటప్పుడు, ఆ అబ్బాయి అట్లా తిరిగేటప్పుడే నేను అడుగుతా ప్రశ్నలు, నువ్వు చెప్పకూడదు. కాబట్టి 5 అనుభవం నేర్చుకున్నాము. ఈ 5 అనుభవంతో మనం ఏం చేయాలా? వాగ్దానాలు తీసుకోనికి సిద్ధపడాలి కదా. ఒక్క నిమిషం అందరం మౌనంగా వ్యక్తిగతంగా ఎవరి మనసులో వారే ప్రార్థన చేసుకొని తర్వాత పాటలు పాడుచుండగా మనము మన ఈవులకు ప్రభుకు సమర్పించి నూతన వాగ్దానాలు తీసుకుందాం. సమయంలో లేచి నిలువబడి పాట పాడుకుందాం. పాట సంఖ్య 198. మొదటి చరణం, చివరి చరణం.
పాట సంఖ్య 198, మొదటి చరణం, చివరి చరణం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను. వాగ్దానాలు తీసుకోండి ఈ సమయంలో. వాగ్దానములన్నిటి నెరవేర్చువాడు నీవే. వాగ్దానములన్నిటి నెరవేర్చువాడు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు. ఇది నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు. ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా.
చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. గడచిన సంవత్సరం అంతా కాచి కాపాడి నూతనమైన సంవత్సరపు దయా కిరీటమును దేవా మీ ప్రజలమైన నాకు మాకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ ప్రేమ, మీ కృప, వాత్సల్యమును బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా. దేవా, ప్రార్థనాపూర్వకముగా మేము దేవా ఆరంభించిన మా యొక్క దినమును దేవా మీతోనే ముగించే అనుభవాన్ని మీరు దయచేయండి. దేవా, సంవత్సర ఆరంభము మీతో ఆరంభించబడింది. తిరిగి దేవా మీ దయ చొప్పున సంవత్సర అంతము కూడా దేవా మీ ద్వారా మాత్రమే ముగించబడలాగున సహాయం చేయండి. అటు ప్రత్యేకించి తీసుకున్న వాగ్దానములు నా జీవితంలో, మా జీవితంలో, మా కుటుంబ జీవితాల్లో నెరవేర్పులోనికి రాగలట్టు సహాయం చేయండి. దేవా, ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తోత్రములు. దేవా, మరి మీ శిష్యులతో మీరు ప్రకటించినట్లు ఒక్క రాత్రి అయినా మీరు నా కొరకు మేలుకొని ఉండలేదా, ఒక గడి అయినా అని మీరు సెలవిచ్చినట్లు దేవా కొంతకాలము తండ్రి ప్రభు, కొంత సమయము మేము తండ్రి మేలుకొని దేవ మీ సన్నిధానంలో గడపడానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.